చాణక్య నీతి మానవ జీవితానికి అవసరమయ్యే చాలా విషయాలను వివరిస్తుంది. అందుకే ఆయన నియమాలను ప్రజలు ఇప్పటికీ అనుసరిస్తూ ఉంటారు. చాణక్యుడు ఆర్థిక శాస్త్రాన్ని మాత్రమే కాదు, జీవితంలో ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలో కూడా స్పష్టంగా ముందే చెప్పారు. కాగా మనిషి విజయం సాధించాలి అంటే పక్షులు జంతువులను ఫాలో అయితే సరిపోతుంది అని చెబుతున్నారు. కాకి చాలా తెలివైన పక్షి అని చాణక్యుడు చెబుతున్నాడు. అందుకే కాకి నుంచి మనిషి కొన్ని విషయాలు తెలుసుకోవాలట. కాకి తన ఆహారం కోసం చాలాసార్లు ప్రయత్నాలు చేస్తుంది. ఆహారం కనపడగానే అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైనా వాటిని వెళ్లగొట్టినా కూడా మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంటుంది. తనకు ఆహారం దొరికే వరకు అక్కడే ఉండి మరీ ఆహారం దక్కించుకుంటుందట. కొంచెం కూడా భయపడకుండా తన ప్రయత్నం విజయవంతమయ్యేలా చేస్తుంది. కాకిని చూసి మనం కూడా ఏదైనా పని మొదలుపెడితే విజయం దక్కే వరకు ప్రయత్నించడం నేర్చుకోవాలి అని చాణక్యుడు చెబుతున్నాడు. కుక్కలు కొంత ఆహారం దొరికినా తృప్తి చెందుతాయి. నిజానికి కుక్కలు చాలా ఎక్కువ ఆహారం తినగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయట. అంతేకాకుండా తమకు ఆహారం పెట్టే యజమానిని జాగ్రత్తగా చూసుకోవడం, ప్రేమను పంచడంలో ముందుంటాయి. ఈ లక్షణాన్ని మనం కుక్కల నుంచి నేర్చుకోవాలట. మనకు సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞత, విశ్వాసం చూపించాలి. కోడిపుంజు నుంచి కూడా మనిషి చాలా విషయాలు నేర్చుకోవచ్చని చాణక్యుడు చెబుతున్నాడు. ఇవి సూర్యోదయానికి ముందే నిద్రలేస్తాయి. తమ ఆహారాన్ని ఇతర కోళ్లతో పంచుకుంటాయి. అవసరం వస్తే పోటీ కూడా పడతాయి. అదేవిధంగా మనిషి కూడా తమ హక్కుల కోసం పోరాటం చేయడంలో ఎలాంటి తప్పులేదని చాణక్యుడు చెబుతున్నాడు. అడవికి రాజు సింహం. ఈ సింహాన్నే అడవికి రాజు అని ఎందుకు అన్నారు అంటే, దానికి ఎంత పెద్ద టాస్క్ ఇచ్చినా దాని ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ప్రయత్నించి మరీ విజయం సాధిస్తుంది. అందుకే సింహాన్ని చూసి ప్రజలు కూడా ఈ లక్షణాన్ని నేర్చుకోవాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చేయాల్సిన పనిని చేయడం నేర్చుకోవాలి అని చాణక్యుడు చెబుతున్నాడు.